డ్యూస్ ఎంసెట్ రిజల్ట్స్ అయితే అవుట్ అయితే అయిపోయి ఏపీ వాళ్ళకి అండ్ టీఎస్ వాళ్ళకి ఇద్దరికైతే వచ్చేసాయి. ఆ రిజల్ట్స్ కూడా చెక్ చేసుకున్నారు అండ్ చాలా మంది వచ్చారు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు అనమాట. సో అందరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్రో నాకు ఎక్కువ ర్యాంక్ అయితే వచ్చేసింది, ల్యాక్స్లోకి అయితే వెళ్ళిపోయింది, ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి, లేదా ఇంకేమైనా కాలేజెస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఎగ్జామ్ అయితే కనిపించింది గూగుల్లో, అదొసరికి ఏఐసిఈ అనమాట, ఆల్ ఇండియా కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్ నేషనల్ వైడ్గా అయితే ఉంటుంది అనమాట. మనం మొత్తం ఇండియాలో 1200+ కాలేజెస్లో అండ్ 250+ యూనివర్సిటీస్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. చాలా బెటర్ ఆప్షన్ అయితే అనుకుంటున్నా. సో ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ వచ్చేసరికి సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెడతాయి. సో మనందరికీ తెలిసిందే. సో అదే మీరైతే నన్ను అయితే అడిగారు, బట్ నేను ఇదైతే చూశాను. దీంట్లో వచ్చేసరికి ఈ 1200+ కాలేజెస్కి అండ్ 250+ యూనివర్సిటీస్కి ఈ ఒక్కటే ఎగ్జామ్ అనమాట, ఏఐసిఈ ఎగ్జామ్ వీరైతే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ ద్వారా మీరైతే అక్కడైతే సీట్ అయితే పొందొచ్చు. సో ఇది వచ్చేసరికి దీనికోసం కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. సో మీరు ఎవరికైనా యూస్ఫుల్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు, ఇంకా ఇకపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో మీకైనా ఎవరికైనా ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మీకు మీకు కావాల్సిన బ్రాంచెస్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు, ఈసీ కానీ సిఎస్సి కానీ. మీకు ఎలాంటి జేఈ ర్యాంక్ కానీ జేఈ అడ్వాన్స్ ర్యాంక్ కానీ ఎంసెట్ ర్యాంక్ కానీ ఏమీ అవసరం లేదనమాట. ఈ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తారు. సో దీని మీద వచ్చిన ర్యాంక్ మీద మీకు సీట్స్ అయితే ఇస్తారనమాట. యా మీకు అర్థమైంది బ్రో, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, మళ్ళీ మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, దీనికోసం సపరేట్గా చదవాలి, చాలా డౌట్స్ మీకు అయితే ఉంటాయి. సో మీకు అన్నీ అయితే ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అయితే వినండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అయితే అవ్వండి. సో ర్యాంక్ ఎక్కువ వచ్చింది కాబట్టి సో మంచి కాలేజెస్లో కావాలన్నా, మంచి బ్రాంచ్ మీకు సిఎస్సి స్పెషలైజేషన్స్లో కావాలంటే ఇది ఒక ఆప్షన్ ఉందని అయితే చెప్తున్నాను. ఇప్పుడు వస్తే కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికి అడ్వాంటేజెస్ అయితే చెప్తాను అనమాట. ఏఐసిఈకి డిఫరెంట్ దానికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మీరు మల్టిపుల్ కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎలాంటి అప్లై చేయవలసిన లేదు, మీరు ఎలాంటి ఫీ కూడా వేస్ట్ చేయవలసిన లేదు. అంటే దీనికి ఒక 800, దానికి ఒక 1300, దానికి ఒక 1500 అలా ఏమీ పెట్టవలసిన లేదనమాట. సింగిల్ ఒక్కదానికి మీరు రిజిస్టర్ అయితే చాలు. ఈ 1200+ కాలేజెస్కి 250+ యూనివర్సిటీస్కి వచ్చేసరికి మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు ఒకసారి మీ ర్యాంక్ బట్టి, ఈ ఎగ్జామ్ ద్వారా వచ్చిన ర్యాంక్ బట్టి మీరు కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆ కాలేజెస్ కి. నెక్స్ట్ బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, హోమ్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ సెంటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనే 2 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సింపుల్ చెప్పాలంటే హోమ్ బేస్డ్ అంటే మీరు ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీకు నచ్చిన టైమ్ స్లాట్స్ అని అక్కడ కొన్ని టైమ్ స్లాట్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన టైమ్ స్లాట్ని పిక్ చేసుకొని మీరు ఇంట్లో కూర్చొని మొబైల్లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారన్నా సరే మీ నియర్ బై సెంటర్స్లోకి వెళ్ళి కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నుంచి ఎగ్జామ్ వరకు, కాలేజ్ రిపోర్టింగ్ వరకు మీరు మొత్తం ఒకసారికి ఆన్లైన్లోనే, మీరు ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు, చేయవలసిన లేదు. సో మీకు టైం అండ్ ఎఫర్ట్ అన్నీ కూడా మిగులుతాయి అనమాట. అండ్ ఇంకోటి బిగ్ అడ్వాంటేజ్ మళ్ళీ ఏంటంటే, మీరు కానీ ఈ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్స్ లిస్ట్లో మీరు కూడా ఉంటే మీకు వచ్చేసరికి మీ ఫస్ట్ ఇయర్ ఫీ పైన మీరు జాయిన్ అవుతారు కదా. సో మీ ఫస్ట్ ఇయర్ ఫీ పైన అప్ టు 100% ఫీ కన్సెషన్ కూడా ఉంటుంది. మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మీ ఫీ బర్డెన్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. ఈ ఎగ్జామ్ ద్వారా మాకు ఏ ప్రోగ్రామ్స్ అంటే ఏ బ్రాంచెస్ డిపార్ట్మెంట్స్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అంటే, బీటెక్ లో ఇంజనీరింగ్ అనమాట, కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది అండ్ స్పెషలైజేషన్ కూడా ఉంటుంది అనమాట. ఆ స్పెషలైజేషన్ లో క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎంఎల్ ఇలా చాలా అయితే ఉన్నాయి. స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండ్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ ఇవి కూడా బ్రాంచెస్ అయితే మీకు ఉన్నాయన్నమాట. సో స్క్రీన్ మీద వేసాను కదా, ఈ బ్రాంచెస్ వచ్చేసరికి ఇంజనీరింగ్ సంబంధించినవి. అండ్ బయోటెక్నాలజీ ఉంది, బిఎస్సి నర్సింగ్ చేసుకోవచ్చు, అండ్ బీబీఏ ఉంది, బీసీఏ ఉంది, ఎంబీఏ ఉంది, అండ్ వచ్చేసరికి బీ ఫార్మసీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీ స్క్రీన్ మీద వేస్తున్నాం కదా, ఇవసరికి కంప్లీట్ వీళ్ళు ఆఫర్ చేసే 20+ ప్రోగ్రామ్స్ అనమాట. సో వీళ్ళతో ఆఫర్ చేస్తున్నారు, ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మన ఇంజనీరింగ్ కదా, రిమైనింగ్ బ్రాంచెస్ చెప్తున్నా అంటే మీ అన్నయ్యలు గట్రా ఉంటారు కదా. సో మీ అన్నయ్యలు కానీ అక్కలు కానీ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎవరైనా బీబీఏలో కానీ, బీఎస్సీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ లేదా ఎంబీఏలో కానీ జాయిన్ అయితే సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓవరాల్ మన ఇండియాలో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట కాలేజెస్ లో అండ్ యూనివర్సిటీస్ లో. బ్రో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఈ ఎగ్జామ్ వచ్చేసరికి 2 hours అయితే ఉంటుంది అనమాట. ఈ 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 120 క్వశ్చన్స్ కూడా ఫిజిక్స్ కి 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్, ఇంకో 30 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ మీద అయితే ఉంటుంది. అంటే చెప్పండి కరెంట్ అఫైర్స్ మీద, దీని మీద ఉంటుంది ఈ 30 క్వశ్చన్స్ వచ్చేసరికి. అండ్ ఇంక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 అనమాట.
సో 3 క్వశ్చన్లు పోతే 1 మార్క్ పోయినట్టు. సో 1/3 అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా క్లారిటీగా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను అఫీషియల్ వెబ్సైట్ ది, ఒకసారి లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. సో ఇంకొక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నా సీట్ కాలేజ్ అలాట్మెంట్ కోసం కూడా. బ్రో అన్ని అయిపోయాయి, మీరు రిజిస్ట్రేషన్ అయిపోయాము, అన్ని అయిపోయాయి, ఎగ్జామ్ కూడా రాస్తాం. ఇప్పుడు మా కాలేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కాలేజ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ లో వచ్చేసరికి AICEE అనే వెబ్సైట్ ని రెగ్యులర్ గా విజిట్ చేస్తూనే ఉండండి. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, మీరు ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తారు. అప్పటి నుంచి మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తూనే ఉండండి ఆ వెబ్సైట్ వచ్చేసరికి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీకు మొత్తం 5 స్టెప్స్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఫస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోండి. అండ్ తర్వాత పక్క దానిలోకి అయితే సైన్ అయిపోతారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది, ఇలా అప్లై చేసేసుకోవచ్చు. సో మీ స్క్రీన్ మీద చూపిస్తాం కదా, సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసేయండి. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామినేషన్. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మర్చిపోవద్దు, ఎగ్జామినేషన్ లో మీకు 2 మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా, హోమ్ బేస్డ్ అండ్ సెంటర్ బేస్డ్. సో మీకు ఏది సూటబుల్ కంటే అదైతే పెట్టేసుకోండి అనమాట. మీరు మోస్ట్లీ హోమ్ బేస్డ్ పెట్టుకోండి, ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేయవచ్చు. జస్ట్ మీ నెట్వర్క్ సపోర్టింగ్ కొంచెం బాగా ఉంటే సరిపోతుంది. మీరు మొబైల్ అయినా, ట్యాబ్లెట్ అయినా, కంప్యూటర్ అయినా ఏదైనా సరే ఇంట్లో కూర్చొని మీరు ఒకసారికి ఎగ్జామ్ అనేది అటెండ్ చేయొచ్చు. 2 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, 120 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ ఎగ్జామ్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి రిజల్ట్ అనమాట. మీకు అనేది రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ డేట్స్ కూడా ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తూ ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 4th స్టెప్ వచ్చేసరికి కౌన్సిలింగ్ అనమాట. ఈ 4th స్టెప్ వచ్చేసరికి ఆఫ్టర్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు అనేది కౌన్సిలింగ్ కి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసరికి ఏదో ఒక కాలేజ్ అనేది అలౌట్ అయితే అవుతుంది. సో కాలేజ్ అలౌట్ అయిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్రీజ్. ఈ ఆప్షన్ అనేది మీకు అలౌట్ అయిన కాలేజ్ మీకు సాటిస్ఫై అయిపోయారు, సో నేను ఆ కాలేజ్ జాయిన్ అయిపోతాం అనుకుంటే ఫ్రీజ్ చేసేయండి. సో మీరు వచ్చేసరికి ఆ కాలేజ్ కి మీ కాలేజ్ కి జాయిన్ అయిపోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్లోట్ అనమాట. ఈ ఆప్షన్ ఏంటంటే మీకు వచ్చిన కాలేజ్ సాటిస్ఫై అయ్యారు, బట్ ఇంకో రౌండ్ పార్టిసిపేట్ చేద్దాం, బెటర్ కాలేజ్ వస్తుందేమో అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ ఫ్లోట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్ వచ్చేసరికి స్లైడ్ అనమాట. ఇదేంటంటే మీకు అలౌట్ అయిన కాలేజ్ మీకు నచ్చలేదు, ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ని కొత్తగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ రౌండ్ లో. సో అదనమాట. సో ఈ 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి మీకు కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత. సో ఈ 3 ఆప్షన్స్ లో మీకు సూటబుల్ గా మీకు ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీ కాలేజ్ అయితే కంప్లీట్ చేసుకోండి అలాట్మెంట్ వచ్చేసరికి. అండ్ స్టెప్ 5 వచ్చేసరికి కాలేజ్ రిపోర్టింగ్. ఇదే ఫైనల్ స్టెప్ అనమాట. మీకు సీట్ అయితే అలాట్మెంట్ అయిపోతుంది కదా, సో అప్పుడు వచ్చేసరికి వాళ్ళు మీకు డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్ అప్పుడు మీకు ఏ కాలేజ్ అలాట్ అయ్యిందో ఆ కాలేజ్ కి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ చెప్తారు. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి కాలేజ్కి వచ్చేసరికి. అంతే అనమాట. ఈ 5 స్టెప్స్ ఈ మొత్తం వచ్చేసరికి డన్. మీ సీట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది, మీరు జాయిన్ అయితే అయిపోవచ్చు. సో చూసారు కదా, ఈ ఎగ్జామ్ వచ్చేసరికి చాలా తక్కువ రోజుల టైం అయితే ఉంది డోస్. సో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, మొత్తం డీటెయిల్స్ తెలుసుకోండి. అన్నీ మీకు ఓకే అనిపించేంత రిజిస్టర్ అయితే అయిపోండి. సో మీకు వచ్చేసరికి తక్కువ టైం అయితే ఉంది. అండ్ ఫర్దర్గా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 1200+ కాలేజెస్ అండ్ 250+ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి సో మీకు ఏదో దాంట్లో ఖచ్చితంగా అయితే మీకు జాయిన్ అయితే అయిపోతారు అనమాట. విత్ CSC అండ్ స్పెషలైజేషన్ అండ్ అన్ని కాలేజెస్ అండ్ బ్రాంచెస్ కూడా చూపించాను కదా, సో మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఒకసారి చెక్ చేయడం అస్సలు అయితే మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ కూడా వెళ్ళండి, విజిట్ చేయండి, మొత్తం తెలుసుకోండి అండ్ రిజిస్టర్ అయితే అయిపోండి. ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీ ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఉంటా మరి, బాయ్.